హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్ జేవై. ఈ విధంగా కనుక టమాటా పచ్చడి కనుక మీరు చేశారంటే ఇది సంవత్సరం పైగా నిల్వ ఉంటుందండి. పక్కా కొలతలతో చెప్తున్నాను. ఈ పచ్చడి వచ్చి 5 కేజీలు టమాటా పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. వంట రాని వాళ్ళు, ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చండి ఈ పచ్చడి అన్నది. అంటే వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అమెరికాలో అక్కడ వాళ్ళు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. అంత సింపుల్గా ఉంటుంది. రెసిపీలోకి వెళ్ళిపోదామా అండి? రెసిపీలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ టమాటా పచ్చడి వచ్చేసి ఇది 5 కేజీలు టమాటా పచ్చడి అండి. అంటే నేను ఫస్ట్ వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. టమాటాలు ఇలా పెద్ద పెద్ద సైజులో ఉన్నవే 5 కేజీలు తీసుకుని, ఇదిగోండి ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకొని, ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న 5 కేజీల టమాటాలు ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని, ఇందులోనే 1/2 కేజీకి పైగా, అంటే 3/4 కేజీ, అర కేజీకి తక్కువ ఉప్పు వేసుకొని ఒక రోజంతా ఉప్పులో వేసేసి మూత పెట్టేసి, తర్వాత దీన్ని ఇదిగోండి ఇలా గట్టిగా, ఎంత వీలైతే అంత గట్టిగా మనం మొత్తం పిండేసి ఒక గిన్నెలో వేసుకోవాలండి. టమాటా ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ లిక్విడ్ ఉంటుంది కదా, ఈ టమాటాలోంచి వచ్చే రసం ఉంటుంది కదా, ఈ రసం విత్తనాలు అన్నీ ఒక గిన్నెలో వేసేసుకొని 3 నుండి 4 రోజుల వరకు కూడా ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఇలా ఎండలో పెట్టుకునే టైంలోనే మనం చింతపండు కూడా ఒక అర కేజీ చింతపండు పిక్కలేనిది ఉంటుంది కదా, దాన్ని ఈ చింతపండు రసంలో వేసేసుకొని 2 ఈక్వల్గా ఎండలో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ రసం అన్నది సగం అవుతుందండి, ఆఫ్ అయిపోతుంది. అలా అయితేనే మనకి చిక్కగా అవుతుంది, మనకి గ్రేవీ అనేది బాగా ఎక్కువ వస్తుంది. ఇదిగోండి చూసారు కదండి, టమాటా ముక్కలు కూడా మనం విరిపితే విరిగిపోవాలండి 2 ముక్కల. అలా ఉంటేనే ఈ పచ్చడి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ చింతపండు రసం, అంటే చింతపండు, ఈ టమాటా రసం, ఈ రెండింటిని బాగా కిందకి వచ్చే వరకు, అంటే సగం వచ్చే వరకు ఎండలో పెట్టేసుకొని, ఇప్పుడు ఈ ఎండిపోయిన టమాటా ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకొని మార్నింగ్ ఆల్రెడీ మనం 3 డేస్ పెట్టేసుకుని ఉంటాం కాబట్టి మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ తీసేసిన తర్వాత ఈ రసంలోనే ఈ టమాటా ముక్కలను కూడా వేసేసుకుని నానబెట్టేయాలి మార్నింగ్ కలుపుకోవడానికి. అప్పుడే మనకి ఈ టమాటా ముక్కలు కొంచెం మెత్తబడి ఈ పులుపు ఇంకా ఉప్పు పడుతుందండి టమాటా ముక్కలకి. చూసారు కదండి, ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేస్తే చక్కగా ముక్క అన్నది విరిగిపోతుంది, మెత్తగా లేదు. కొంచెం మనం విరుపుతున్నప్పుడు ఫోల్డ్ అయి ఉంటే ఇంకా ఎండబెట్టాలని అర్థం అండి. 2 ముక్కల్లా విరిగిపోయిందంటే మాత్రమే మనకి ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్టు కలుపుకోవడానికి పచ్చడి. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని ఈ రసంలో వేసేసి నైట్ అంతా ఉంచితే అందులో ఉన్న ఉప్పు పులుపు కూడా ఈ టమాటా ముక్కలకి పట్టి మెత్తగా ఉంటుంది. కొంతమంది ఇలా ఉన్నప్పుడే ఇందులోనే డైరెక్ట్గా కారం ఇంకా ఆవపిండి ఇలా కూడా కలుపుకుంటారు. కొంతమంది పేస్ట్లా చేసుకుంటారు. నేనైతే దీన్ని నైట్ అంతా ఇలా పెట్టేసి మార్నింగే దీన్నంతా కూడా నేను మిక్సీ పట్టుకున్నానండి. కొంతమంది అయితే ఇందులోనే ఉప్పు, అంటే ఇంకొంచెం ఉప్పు సరిపోకపోతే ఉప్పు, కారం ఇవన్నీ కలిపేసుకొని పోపు వేసేసుకుంటారు. నేనైతే మాత్రం మిక్సీ పట్టాను. ఈ మిక్సీ పట్టడానికి ఇదిగోండి ఒకసారి మళ్ళీ మార్నింగే తీసి బాగా కలుపుకొని, ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో కొద్దిగా వేసుకుంటూ బాగా కలిపి మిక్సీ పట్టుకొని పేస్ట్లా అవుతుంది కదా, వాటర్ కూడా ఇందులోనే వేసేయాలండి. లాస్ట్లో వేసుకున్నాను. ఫస్ట్ నేను ఇలా చిల్లుల గరిటెతోటి కొద్దిగా తీసుకుని బ్యాచ్ల వైజ్లో మిక్సీ పట్టుకొని వేరే గిన్నెలో వేసుకొని, తర్వాత లాస్ట్లో వాటర్తో పాటు ఇంకొద్దిగా ఉన్నదాన్ని మిక్సీ పట్టేసుకొని మొత్తం అంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం కారం వేయాలండి ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్లో. ఇది కొంతమంది ఫైన్గా చేసుకుంటారు మిక్సీ పట్టుకోవడం, కొంతమంది బరకగా అంటే సెమీ ఫైన్గా కూడా చేసుకుంటారు. నేనైతే మొత్తం మిక్సీ పట్టేశానండి. అక్కడక్కడ చింతపండులో పిక్కలు వచ్చి అవి తీసేసాను. నేను చింతపండు పిక్కలేనిదే తీసుకున్నానండి, కాకపోతే అక్కడక్కడ వచ్చాయి, అవి ముందే చూసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా పేస్ట్లా చేసేసి ఇందులోనే అర కేజీ కారం, 5 కేజీల టమాటాలకి మ్యాక్సిమం ఉప్పు అన్నది అర కేజీ వరకు పట్టొచ్చు. అంటే మీరు ఉప్పు కారం
తినేవాళ్ళు కారం ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే డైరెక్ట్ ఈ ప్యాకెట్ మొత్తం ఇదిగోండి చూపించాను కదా, అర కేజీ వేసేసానండి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ అలా మొత్తం అర కేజీ వేసేసి ఇందులో ఉప్పు కూడా సరిపోకపోతే ఈ టైంలో వేసేసుకోవచ్చు, మళ్ళీ వేయడానికి అవ్వదు. నేనైతే ఫస్టే పావు కేజీకి కొంచెం ఎక్కువ కలిపేసాను, నాకైతే సరిపోయింది అనిపించింది. అందుకోసం అని చెప్పి మళ్ళీ ఇంక ఉప్పు వేయలేదు. ఉప్పు కానీ మనం ఎండలో పెట్టుకోకపోతే పచ్చడి అన్నది నిల్వ ఉండదండి. మనం కలిపే ఉప్పుని ఖచ్చితంగా ఎండలో 2 రోజులు పెట్టి తర్వాత మిక్సీ పట్టుకొని ఇందులో కలపాలండి. అలా కనుక మనం ఎండలో పెట్టకుండా డైరెక్ట్గా ఉప్పుని కలిపేయడం వల్ల మనకి పచ్చడి అన్నది పాడైపోతుందండి. అందులో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది. అందుకని మనం నిలవ పచ్చళ్ళు ఏం పెట్టుకున్నా కూడా ఉప్పు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, మెంతులు అన్నిటినీ కూడా మనం ఎండలో పెట్టిన తర్వాతే 2 రోజులు మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకుంటేనే మనకి నిలవ పెట్టే పచ్చడి ఏ పచ్చడి అయినా కూడా మనకి ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. దీన్ని వాటర్ తగలనివ్వకూడదు. చేతులు తడి లేకుండా మనం ప్లాస్టిక్ తీసుకున్నా లేదంటే జాడీ తీసుకున్నా దాన్ని కూడా బాగా కడుక్కొని క్లాత్తో తుడిచేసి ఆ తర్వాత ఎండలో పెట్టి మొత్తం డ్రైగా అయిన తర్వాతే ఈ పచ్చడి అన్నది స్టోర్ చేసుకోవాలండి. అప్పుడే మనకి సంవత్సరం పైగా నిల్వ ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకునే అవసరమే లేదండి. అలా నేను చెప్పినట్టు కనుక చేస్తే మనం దీన్ని ఎంతకాలమైనా కూడా బయట పెట్టి నిల్వ ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను సగం బ్యాచ్ వరకు మాత్రమే నేను పచ్చడి కలుపుకుంటున్నాను. మిగిలిందంతా కూడా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక పావు కేజీ నూనె, అంటే నేను వేరుశనగాయలు వేసుకున్నాను. కొంతమంది ఇందులో నువ్వుల నూనె కూడా వేసుకుంటారు, మేము కూడా వేస్తాము. ప్రస్తుతానికి వేరుశనగాయలు పావు కేజీ వేసుకొని ఇందులో ఒక 4 స్పూన్ల శనగపప్పు, 4 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర, ఒక 2 నుండి 3 వెల్లుల్లిపాయ రేకల్ని నేను పొట్టు తీసేసి అవి, ఒక 10 నుండి 15 వరకు పచ్చిమిరపకాయలు, కరివేపాకు వీటన్నిటిని కూడా నూనె మరిగేటప్పుడు పోపు వేసేసి ఇది బాగా మరిగే టైంలోనే ఇంగు కూడా వేసుకోవాలండి. ఇంగు అన్నది పావు డబ్బా వరకు కూడా ఇంగు వేసేసి, అంటే ఆ ఇంగువ ఆ నూనెకి పట్టి ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి వేసుకుని నూనె పైకి తేలే వరకు కలుపుకొని స్టోర్ చేసుకోవడమే. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.